మనము టాక్సీ బుక్ చేసుకొని చాలాసార్లు ప్రయాణం చేసినప్పుడు ఒక అనుభవం ఉంటుంది. ఉబర్ కావచ్చు, ఓలా కావచ్చు. టాక్సీ డ్రైవర్లు అందరు కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కొందరు డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ట్రిప్ పూర్తి కాకముందే దిగిపోమంటారు, మేము అంత లోపలికి రామ్, మీరు ఇక్కడే దిగండి అంటారు. ఇలాంటి అనుభవం దాదాపు ప్రతి ప్రయాణికుల్లో చాలామందికి ఉంటుంది. ఈ అనుభవం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం, కంప్లైంట్ ఇస్తాం. వాడు ఒకసారి రియాక్ట్ అవుతారు, రియాక్ట్ కాకపోతే రియాక్ట్ కారు. ఇదంతా కస్టమర్ కేర్ లైన్ దొరికి ఈ కంప్లైంట్ ఇచ్చి ఓపిక లేక ఒక నిస్సహాయుడిగా, హెల్ప్లెస్గా, మనమే ట్యాక్సీ బుక్ చేసుకున్నాం, డబ్బులు ఇచ్చాం, అయినా కూడా ఒక హెల్ప్లెస్ కండిషన్లో మనం ఉండిపోతాం. కానీ వీరికి పంజాబ్ స్టేట్ కన్స్యూమర్ ఫోరం ఒక ఆసక్తికరమైన సిగ్నిఫికెంట్ తీర్పు చెప్పింది. సో పంజాబ్ కన్స్యూమర్ ఫోరం ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఇలాగే ఒక వ్యక్తికి మోహిత్ బన్సాల్ అని ఉబర్ ఇండియా వర్సెస్ మోహిత్ బన్సాల్ కేసు అది. ఈ కేసులో ఒక వ్యక్తికి ఇలాగే ఉబర్ కార్ బుక్ చేసుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక డెస్టినేషన్ ఇంకా రాలేదు. ఆ కార్ డ్రైవర్కు ఇతనికి ఏదో ప్రాబ్లం వచ్చింది. దురుసుగా ప్రవర్తించి ట్రిప్ మధ్యలోనే దిగేయమన్నాడు, ట్రిప్ పూర్తి కాకముందే. సో ఆ వ్యక్తి కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళాడు. మొదటి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం అనుకూలంగా తీర్పు చెప్పింది. తర్వాత ఉబర్ ఇండియా స్టేట్ కన్స్యూమర్ ఫోరంలో ఛాలెంజ్ చేసింది. స్టేట్ కన్స్యూమర్ ఫోరం కూడా ఉబర్ ఇండియాను పెనాల్టీ కట్టాల్సిందే అని 15,000 రూపాయల పెనాల్టీ విధించింది. ఆ ట్రిప్ ఖర్చు 105 రూపీస్, ట్రిప్ బిల్ 105 రూపీస్ బిల్. కానీ కోర్టు ఏమన్నదంటే, కన్స్యూమర్ ఫోరం ఏమన్నదంటే, మెంటల్ అగోనీ అండ్ హరాస్మెంట్ అంటే ఆ ప్రయాణికుడు డబ్బు చెల్లించి సర్వీస్ పొందాడు. ఆ ప్రయాణికునికి ఈ సర్వీస్ ప్రొవైడర్ చేసిన పని వల్ల మానసిక వేదన గురయ్యాడు, హరాస్మెంట్ గురయ్యాడు. కనుక ఆ మెంటల్ ఎగోనీ అండ్ హరాస్మెంట్ కోసం దానికి నష్టపరిహారంగా కంపెన్సేషన్గా 15,000 చెల్లించాల్సిందే అని తీర్పు చెప్పింది. ఇది చాలా సిగ్నిఫికెంట్ జడ్జిమెంటు. కన్జ్యూమర్ అవేర్నెస్లో ఇది కీలకం. మనలో చాలామందికి కన్జ్యూమర్ చట్టాలు, కన్జ్యూమర్ ఫోరంల సామర్థ్యం తెలియదు. అందువల్ల మనము మార్కెట్లో ఈ ఇబ్బందులు పడుతూనే ఉంటాం. కానీ మన దేశంలో బలమైన కన్జ్యూమర్ చట్టాలు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు ఈ కన్జ్యూమర్ ఫోరంకు సరిగా నియామకాలు జరపక కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ ఉంటుంది. ఆ ఓపిక లేక వినియోగదారులు ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయలేక ఈ ఫోరంలో కేసులు ఫైల్ చేయాలంటే కూడా వెనుకాడతారు, అవేర్నెస్ లేక వెనుకాడతారు. కానీ ఇక్కడ క్లియర్గా ఏంటంటే 15,000 రూపీస్ ఒక 105 ట్రిప్కు ఇచ్చారు. ఉబర్ వాదించింది ఏంటంటే, ఇది మాకేం సంబంధం, అది డ్రైవర్కు కస్టమర్కు సంబంధించిన వ్యవహారం, మేము ఓన్లీ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్, సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇస్తాం, మాకు సంబంధమే లేదు అని వాళ్ళు వాదించారు. కానీ కన్స్యూమర్ ఫోరం వినలే. మీకు ఆ డ్రైవర్ ట్రిప్పుల్ని మీరే కంట్రోల్ చేస్తారు, డ్రైవర్కి వచ్చే పేమెంట్లను మీరే కంట్రోల్ చేస్తారు, అతను ఇండిపెండెంటు అని ఎలా అనగలరు, మీరే ఇంటర్మీడియరీ కదా. అందువల్ల ఒక కన్జ్యూమరు డైరెక్ట్గా డ్రైవర్ని బుక్ చేయరు. ఈవెన్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్ ఫోన్ చేయరు, త్రూ ఉబర్ అయిపోతుంది ఆ ఫోన్, మనందరూ తెలుసు. కానీ ఉబర్ టోటల్గా ఆ ఆపరేషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. మనం పేమెంట్ కూడా డ్రైవర్కి ఇవ్వం, ఉబర్కే వెళ్తుంది, వాళ్ళు కమిషన్ తీసుకొని డ్రైవర్కి ఇస్తారు. అందువల్ల ఖచ్చితంగా ఉబర్ చెల్లించాల్సిందే అని కన్జ్యూమర్ ఫోరం తీర్పు చెప్పింది. నేను చాలా ఏళ్ళ కింద నాకు కూడా అనుభవం. నేను ఒక ఫర్నిచర్ షాప్ హైదరాబాదులో ఒక ప్రఖ్యాత ఫర్నిచర్ షోరూమ్, అనేక బ్రాంచ్లు ఉన్న షోరూమ్కు కార్ఖానా వద్ద ఉన్న ఆ బ్రాంచ్లో నేను ఒక సోఫా కొనుక్కున్నాను. ఇది 2001 ఆ ప్రాంతంలో. సో ఆ సోఫా కొంటే వితిన్ 6 months సోఫా కిందికి దిగిపోయింది. సో నేను చాలాసార్లు ఆ షోరూమ్కి వెళ్ళాను. ఇది ఎందుకంటే బాగా ఇబ్బందిగా ఉందయ్యా, నేను మీకు డబ్బులు కూడా నేను చెల్లిస్తాను, మీరు కార్పెంటర్ను పంపించండి, సోఫా తీసుకొని రాలేము, ఎవరు దొరకరు, సోఫాలు ఎవరు పడతాలు చేయలేరు, మీరు ఒక మనిషిని పంపండి, పేమెంట్ నేను ఇస్తాను, ఇంకా దాన్ని సెట్ చేసి వెళ్ళండి అంటే పట్టించుకోలే. ఈ లోగల కొన్న తర్వాత ఆ పీరియడ్ వారంటీ పీరియడ్ ఉంటుంది, అది కూడా అయిపోయింది.
అయినా కూడా ఇవ్వలే. నాకు అప్పుడు ఓపిక నశించి కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాను. కన్జ్యూమర్ ఫోరం ఏమని తీర్పు చెప్పిందంటే, మొదటిది సేమ్ మెంటల్ ఎగోని. అప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్పింది, అంటే ఇది 2001 కాదు, సారీ 2007 తర్వాతనే. సో సదరు పిటిషనరు ఒక ప్రజాప్రతినిధి, నేను అప్పటికి ఎమ్మెల్సీ, అతని ఇంటికి అనేక మంది వస్తూ పోతూ ఉంటారు. అతనికి ఉన్నది ఆ సోఫా. అందువల్ల ఈ సోఫా అమ్మినటువంటి ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడ్డాడు. మెంటల్ ఎగోని, మానసిక ఆవేదనకు గురయ్యాడు, హరాస్ అయ్యాడు. కనుక ఆ రోజుల్లో 2 రకాల తీర్పు చెప్పింది. ఒకటి, మీరు ఈ ఉన్న సోఫానైనా రిపేర్ చేసి ఇవ్వండి, లేదంటే కొత్త సోఫా అయినా ఇవ్వండి. పిటిషనర్ ఏది కోరితే అది ఇవ్వాలి అన్నారు. పిటిషనర్ అయినా నేను ఏది కోరుతాను, కొత్తదే కోరుకుంటాను. సో అందువల్ల నాకు కొత్త సోఫా ఇచ్చారు. పైగా ఈ మెంటల్ ఎగోని కొరకు 15,000 రూపాయలు, ఆ రోజుల్లోనే 15,000 రూపాయలు ఇచ్చారు. ప్లస్ ఒక 2,000 రూపాయలు లాయర్ ఛార్జెస్ కింద. వాస్తవానికి కన్జ్యూమర్ ఫోరంలో మనమే డైరెక్ట్గా వాదించుకోవచ్చు, నేను లాయర్ని కూడా పెట్టుకోలేదు, నేనే వాదించుకున్నాను. సో ఒక 2,000 రూపీస్ లాయర్ ఛార్జ్, ప్లీడింగ్ ఛార్జెస్. లాయర్ పెట్టుకోలేదని చెప్పినా అది కన్జ్యూమర్ ఫోరం అనేది దానికి సంబంధం లేదు, మీరు వాదించుకోవడానికి కావాల్సిన ఛార్జీలు ఇవ్వని. అలా నాకు కొత్త సోఫా వచ్చింది, 17,000 రూపాయలు వచ్చింది. సో నేను ఆ తర్వాత నాకు ఇక మళ్ళీ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలే. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కోర్టులు కన్జ్యూమర్ ఫోరంలో చాలా సమర్థవంతమైన జడ్జిమెంట్లు ఇస్తాయి. అందువల్ల మీరు కూడా ఈ జడ్జిమెంట్లను ఫాలో అవుతూ మన రైట్స్ని కాపాడుకోవాలి.